గ్రామ పంచాయతీలకి వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులందరికీ కూడాను నమస్కారం. గ్రామ పంచాయతీ ఎన్నికలు జూన్ చివరిలో కానీ లేదా జూలై మాసంలో కానీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే సుమారు 12,000కు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీల్లో సర్పంచులుగా ఎన్నుకోబడడానికి ఎంతోమంది యువకులు మహిళలు ఉత్సాహం చూపిస్తున్నారు. అదేవిధంగా రిజర్వేషన్లు చూసినప్పటికి కూడా మనకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 50% అంటే 50% మహిళలకు ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఈరోజు స్థానిక సంస్థల్లో గెలుపొందాలంటే అంటే గ్రామ పంచాయతీల్లో సర్పంచ్గా గెలవాలంటే లేదా గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లుగా గెలవాలంటే ఏ అంశాలపైన దృష్టి సారించాలి అనే విషయాన్ని ఒక్కసారి మనం విశ్లేషణ చేద్దాం. మరి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. కాకపోతే వారు ఏ విధంగా వ్యూహాలు పన్నాలి, ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలి అనే అంశాన్ని ఇన్స్పాక్ సంస్థ ద్వారా మీకు అనేక వీడియోలను రూపొందించడం జరిగింది. కాబట్టి ఇన్స్పాక్ వారి యూట్యూబ్ ఛానల్కి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇన్స్పాక్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు మెరుగైన రాజకీయాలు చేయగలుగుతారు. అంతేకాకుండా రేపు పదవిలోకి వచ్చాక కూడా మంచి పరిపాలన కూడా అందించే అవకాశం ఉంటుంది. అయితే నాయకులుగా ఎదగాలనే వాళ్ళందరికీ కూడా నాయకత్వ లక్షణాలు ఉండాలి. ఈ నాయకత్వ లక్షణాలు అనేటివి ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడేవారికి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే స్థానిక సమస్యలను గుర్తించటం. అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించాలి. అది మంచినీటి సమస్య కావచ్చు, మురుగు కాలువల నీటి నిర్వహణ సమస్య కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు. అయితే ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి సమస్యలు అనేటివి చాలా వైరుధ్యంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ గ్రామ పంచాయతీలో మీరు పోటీ చేయాలనుకున్నప్పుడు అసలు ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించారా లేదా సరిగ్గా గుర్తించారా లేదా అనే విషయాన్ని అక్కడి గ్రామస్తులు చూస్తూ ఉంటారన్నమాట. మీరు కనుక ఆ గ్రామ పంచాయతీలోని ఉన్నటువంటి సమస్యలను గుర్తించి నేను ఈ సమస్యలను గుర్తించాను, ఈ సమస్యల పరిష్కారానికి నేను పనిచేస్తాను, ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఇతర దాతల దగ్గర నుంచి కానీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కానీ ఇలా అనేక సంస్థల దగ్గర నుండి నేను డబ్బు తీసుకొస్తాను, నేను అభివృద్ధి చేస్తాను అనే నమ్మకం మీరు గ్రామస్తులకు ఇచ్చినట్లయితే తప్పకుండా గ్రామస్తులు మిగతా అభ్యర్థుల కంటే మీకు గ్రామస్థాయి సమస్యలమైన అవగాహన ఉంది, పరిజ్ఞానం ఉంది. ఆ తదుపరి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా మీరు సరిగ్గా చెప్తున్నారనే విషయాన్ని గ్రామస్తులు గ్రహించి మీకు తప్పకుండా ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు స్థానికంగా ఉండే సమస్యలను గుర్తించి వాటిని ఏ విధంగా పరిష్కరించబోతున్నారు అనే విషయాన్ని విడమర్చి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు చెప్పాల్సిన అవసరం ఉంది. గ్రామ పంచాయతీల్లో పోటీ పడే అభ్యర్థుల కోసం ప్రత్యేకమైనటువంటి శిక్షణ తరగతుల్ని ఇన్స్పాక్ సంస్థ యాప్ను డెవలప్ చేయడం జరిగింది. ఈ యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా యాప్ స్టోర్ ద్వారా కూడా మీరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 7396664175 ఈ నంబర్కి ఫోన్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లియర్ చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోని వ్యూహాలు, ఏ విధంగా పోటీ చేయాలనే అంశాలపైన ప్రత్యేకమైనటువంటి తరగతులన్నీ కూడాను మీకు ఈ యాప్ ద్వారా దొరకటం జరుగుద్ది. అంతేకాకుండా ఇన్స్పాక్ INSPAG ఇన్స్పాక్ సంస్థ వారు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటివి,
పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అనేక వీడియోలు, ముఖ్యంగా నాయకత్వాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశాలపైన అనేక వీడియోలు, పరిపాలనపైన అంశాలు, రాజకీయాలపైన అంశాలు కూడా పొందపరచడం జరిగింది. కాబట్టి ఈ ఇన్స్పాక్ వారి యూట్యూబ్ ఛానల్ని కూడా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని నేను కోరుకుంటున్నాను.